అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అంతా మనం నాగర్ కర్నూల్ అచ్చంపేట వంటకాలే చూస్తున్నాం కదా. మరి ఇందులో భాగంగా పావని రెడ్డి గారు టేస్టీ వంటకాలని మనకి పరిచయం చేస్తున్నారు. మరి ఈ రోజు కూడా అంతకంటే మించి స్పెషల్ వంటకాలు పరిచయం చేస్తారు అంటున్నారు. మరి అవేంటో ఆవిడ మాటల్లోనే మేము తెలుసుకుందాం. హాయ్ పావని గారు. హాయ్ మాధురి. ఒకేసారి మీ ఏజ్ తగ్గిపోయిందండి. అవునా మాధురి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అని సింపుల్గా. కానీ మీ వెనక చూస్తున్నట్లయితే శృతి హాసన్ సీరియస్గా ఉండేది, కానీ మీరు మాత్రం నవ్వుతూనే ఉన్నారు. కానీ వెనక మాత్రం చాలా చాలా బాగుంది, మంచి కాంప్లిమెంట్ అని చెప్పేసి అనిపిస్తుందా? అనిపిస్తుంది, చాలా అనిపిస్తుంది మాధురి. మరి ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు ఈరోజు? సగ్గు బియ్యం పెసరపప్పు పాయసం. ఓకే, సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం. మరి చూసేద్దామా సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, అయితే ఈ పాయసం చేసుకోవడానికి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకోవాల్సింది సగ్గుబియ్యం అయితే నానబెట్టుకోవాలి. ఒక 4 hours అన్నా ఇవి నానబెట్టుకోవాలి. అయితే సగ్గుబియ్యం అయితే ముందుగా మనం నానబెట్టేసుకోవాలి. చిన్నదానికైతే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, పెద్దవి కాబట్టి మనము ఎన్ని గంటలు? 4 hours నానబెట్టుకోవాలి. 4 hours నానబెట్టాలి. ఓకే, ఇంకా పెసరపప్పు మనము నానబెట్టిందా, అది ఉడికించిందా? నానబెట్టింది ఇది ఇప్పుడైతే. ఇప్పుడు ఉడికిస్తాము మనం. ఓకే, స్టార్ట్ చేద్దాం. అయితే చేద్దాం. ఫస్ట్ ప్యాన్లో వాటర్ వేయాలి. ఓకే, వాటర్ వేడెక్కాలి, వేడి కావాలి. ఓకే, వేడి అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. మీకు మరి చాలా ఎర్లీగానే పెళ్లి చేసేసారు కదా, మరి అప్పట్లో మరి వంటలు అవి ఎలా మేనేజ్ చేసేవారు మీరు? నాకు అప్పుడు ఒక్క వంట కూడా రాదు మాధురి అసలు. మా అత్తయ్యనే నేర్పించింది పెళ్ళి అయిన తర్వాత. మా హస్బెండ్కి చాలా వంటలు వచ్చు, మా హస్బెండ్ నేర్పించాడు. మా హస్బెండ్ చేస్తుంటే పక్క నుండి చూసి అలా నేర్చుకున్నా. ఇప్పుడు పర్ఫెక్ట్ అన్ని వంటలు వచ్చేస్తాయి. ఆయన ఎప్పుడైనా చేసి పెడతారా ఇప్పుడు? చాలా చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. అబ్బా, కానీ ఇంట్లో ఎప్పుడు కూడా వంట చేసి పెట్టేటోళ్ళు ఒక్కళ్ళే ఉండాలండి, మిగతా వాళ్ళందరూ తినేటోళ్ళే ఉండాలి. ఇలాగా ఉన్న ముగ్గురులో 2 వంట చేసేటోళ్ళు అంటే తినేవాళ్ళే ఉండరు. అప్పుడు మీ పాప తింటుంది అన్నీ తక్కువ కదా, అందుకనే తినేటోళ్ళు ఉండరు. అన్ని టైంలో చెయ్యడు, ఏదన్నా ఒక టైంలో చేస్తాడు. రోజు డైలీ అంటే వంటలు అయితే నేనే చేసేది. ఎప్పుడన్నా స్పెషల్గా ఏమైనా చేద్దాము అంటే నేను చేస్తాలే అని చెప్పేసి ఒకసారి చేస్తుంటాడు అలా. ఓకే, స్ట్రెస్ బస్టర్. వంట చేయడం కూడా ఏంటంటే ఒక కళ ఇది, అంతే కదా. బాయిల్ అవుతుంది వాటర్. ఫస్ట్ మనము నానబెట్టుకున్న సగ్గు బియ్యము ఇందులో వేసేయాలి. ఈ వాటర్తో మొత్తం వేసేసుకోవచ్చు. ఇవి ఒక 10 minutes ఉడకాలి బాగా. ఇది శనగపప్పు కూడా, పెసరపప్పు కూడా ఉడకాలి కాబట్టి దీంతో పాటు కూడా ఇది కూడా వేసేద్దాము. మామూలుగా అయితే కుక్కర్లో ఉడికించుకొని పెట్టుకొని పక్కకు పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఓహో, ఇప్పుడు మనము చేయలేదు కాబట్టి ఇలా దీంట్లోనే ఇది కూడా ఉడకాలి. క్యాప్ పెట్టి ఒక 10 minutes ఉడకాలి. పెద్దగానే ఉండాలి మంట కూడా. కాజు ఉంది కదా, ఇవి నెయ్యిలో వేసి రెడ్గా వేయించుకోవాలి. ఓకే, ప్యాన్ వేడయ్యాక నెయ్యి వేసి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ దాంట్లోనే కొబ్బరి తురిమేద్దాం. ఓకే, కొంచెం వేయించి తీసేస్తే చాలు కదా. ఇప్పుడు ఇది తీసేసి ఇది ఇట్లా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి ఇది ఒక బౌల్లోకి తీసేద్దాం. ఒకసారి చూద్దాం. ఓకే, బెల్లం వేసేద్దాం.
బెల్లం సరిపడా బెల్లం వేసుకుందాం. పాలు లేకుండా కూడా మనం పాయసం చేసుకోవచ్చు. పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. మన ఇష్టం. ఇది కరగాలి బాగా. ఇప్పుడు నెయ్యి యాడ్ చేద్దాం. ఎంత నెయ్యి ఉంటే అంత నెయ్యి, ఎంతైనా నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాచి పౌడర్, ఇలాచి పౌడర్ మన ఫ్లేవర్ కొరకి వేసుకోవచ్చు ఎంతైనా. ఇది కర్పూరం కొంచెం, ఇది స్మెల్ బాగుంటుంది, మనకి బాగుంటుంది. దేవాలయం గుర్తొచ్చేస్తుంది కర్పూరం, అలా దేవుడు ప్రసాదం అన్నమాట. కర్పూరం, ఆహా, గుళ్ళో ప్రసాదం తిన్న ఫీలింగ్ వస్తుంది పచ్చకర్పూరం వేసామంటే కదా. ఎస్ మాదిరి. ఇక ఫైనల్గా మనం కాజు కొబ్బరి కలుపుకొని సో రెడీ అయిపోయింది. స్మెల్ మనకి అప్పుడే కర్పూరం స్మెల్ అనేది ఇలా వచ్చేస్తుంది. అవును, తీసేద్దామా? ఇంకా ఆఫ్ చేసేసి గుమగుమలాడిపోతుంది నిజంగా, ఎప్పుడెప్పుడు తిందామా అని. మరి చూసారు కదా, రెడీ అయిపోయింది సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చకర్పూరం చిటికెడు. సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నీళ్లు పోసి వేడయ్యాక అందులో నానబెట్టిన సగ్గుబియ్యం, నానబెట్టిన పెసరపప్పు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో తరిగిన డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి పొడి వేసి వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న సగ్గుబియ్యం పెసరపప్పులో బెల్లం, నెయ్యి వేసి కొద్దిసేపు మరిగించుకుని చివరిగా యాలకుల పొడి, పచ్చకర్పూరం, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం రెడీ. సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. మనము పచ్చకర్పూరం వేసాం కదా, ఇక మామూలుగా కాదు అసలు, ఎప్పుడెప్పుడు తినాలా అనిపించేస్తూ ఉంది. తీసుకోండి స్పూన్. చూడ్డానికి కూడా లుక్ చాలా బాగుంది. ఓకే, బాగా ఉడికింది. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇది కాస్త చల్లారిన తర్వాత గట్టిగా దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఆ టైంలో కూడా మనం పాలు వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. మంచి ఐడియా. పాలు లేకుండా పాయసం ఇంత ఈజీగా, ఇంత టేస్టీగా, ఇంత కమ్మగా మనం చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి నెక్స్ట్ ఏమంటే పరిచయం చేస్తున్నారు? రవ్వ భక్షాలు. మరి చూసేద్దామా రవ్వ భక్షాలు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. రవ్వ భక్ష్యాలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఈజీగా మనం రవ్వ భక్ష్యాలని చేసేసుకోవచ్చు అన్నమాట. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసే మనం స్టార్ట్ చేసేద్దామా వంటని? చేసేద్దాం. ముందే ఏం చేసుకోబోతున్నాం? రవ్వని ఒక ప్యాన్ పెట్టి వాటర్ వేసి ఉడికించుకోవాలి. రవ్వ ముందేం చేస్తున్నారు? నెయ్యి. ఓకే, రవ్వ వేయించుకోవాలి. మనం వేయించుకోవాలి 1 కప్పు. ఓకే, ఎర్రగా కొంచెం రెడ్గా అయిందాక వేయాలి. సో ఇంకా మీ సైడ్ స్పెషల్స్ ఏముంటాయండి?
వంటల్లో అంటే ఒక్కొక్క సంప్రదాయానికి బట్టి ఒక్కొక్క ప్లేస్కి బట్టి ఒక వంటకం వస్తూ ఉంటుంది. మీ దగ్గర స్పెషల్ ఏంటి అన్నమాట స్వీట్స్లో? స్వీట్స్లో కజ్జికాయలు, మురుకులు ఇవే స్పెషల్ మా సైడ్. కజ్జికాయలు చేసుకుంటారా? కజ్జికాయలు, పల్లీల కజ్జికాయలు, నల్ల నువ్వులు ఉంటాయి కదా, బ్లాక్ నువ్వులు, నువ్వుల కజ్జికాయలు చాలా స్పెషల్ మా సైడ్. అంటే పెళ్ళి అయినా ఏమైనా కూడా కంపల్సరీ ఉంటాయి అన్నమాట. కజ్జికాయలు, మురుకులు ఇవి తప్పకుండా ఉంటాయి. ఇంకా మీ సైడ్ ఆడపిల్లలకి పెళ్లిసారి పెడతారు కదా, అది ఎలా ఉంటుంది? అంటే మా అమ్మ వాళ్ళది వచ్చేసి పడమర సైడు, మా అత్తయ్య వాళ్ళది వచ్చేసి తూర్పు సైడ్. తూర్పు వాళ్ళకి వచ్చేసి చాలా లాంఛనాలు ఉంటాయి. ఇంకా మా అమ్మ వాళ్ళకి తెలిసినవి పెట్టిన తర్వాత మనం అక్కడికి వెళ్తాం కదా, మీ సైడ్ వాళ్ళు ఇవి పెట్టలేదు అవి పెట్టలేదు అనేసి అంటుంటారు అనమాట. ఓకే. ఇంకా వాళ్ళకి మాకు చాలా డిఫరెంట్ ఉంటుంది పెట్టడంలో. కానీ ఇప్పుడు సారే పెట్టిండ్రు డబ్బాలని చెప్పి కొన్ని ఐటమ్స్ ఇస్తుంటారు. ఆ ఐటమ్స్లో ఇవి లేవు అవి లేవు అని చెప్పి వంకలు పెడుతుంటారు అనమాట. అందరు అంటారు అనమాట, తూర్పుకు అమ్మాయిని ఇచ్చిండ్రు, వాళ్ళ లాంఛనాలకు మనము తట్టుకోలేము అని చెప్పేసి అంటుంటారు అనమాట. కానీ మా ఇంట్లో వాళ్ళు అలా చేయలేదులేండి, మామూలుగా అయితే చెప్తుంటారు అనమాట. కవర్ చేశారు అన్ని చెప్పేసి చేయలేదు అంటే మా వాళ్ళు అసలు తప్పించుకున్నారు మీ అత్తగారి చేతిలో. అలానే ఏం లేదు, అసలు మా అత్తయ్య వాళ్ళు ఎప్పుడు అలా పెట్టలే ఇలా పెట్టలే అని ఎప్పుడు అడగరు. కాకపోతే చాలా మంది అలా అంటే అంటుంటారు అనమాట. ఏదైతే ఆ నానుడి ఉందో అది తప్పు అని ఒప్పుకోవాలి మీ వాళ్ళందరూ, మీ పడమర వాళ్ళందరూ. సరే, అయితే మనకి ఇది వేగిపోయింది, పక్క తీసేసుకుందాం. ఇది ఆ బౌల్లోకి తీసేస్తారా? తీసేద్దాం. ఉండండి, ఇందులో తీసేస్తారా? ఇప్పుడు మెజర్మెంట్ కోసమా? ఇది ఈ బౌల్ మెజర్మెంట్ కొరకి. వాటర్ అనేది మనము 1 కప్పు వాటర్కి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. అంటే అది సెపరేట్గా ఇది సెపరేట్గా మనము చేసుకోవాలి. వాటర్ సెపరేట్గా బాయిల్ చేసుకొని అది దీంట్లో వేయాలి. ఇప్పుడు వాటర్ వేసేది. ఓకే. చిన్నగా మెజర్మెంట్ బట్టి వేసుకోవాలి. లేదంటే అది భక్షాలకి ఇట్లా ఒత్తడానికి రావాలి కదా, మరి జోరుగా అయింది అనుకో ఒత్తడానికి రాదు. కరెక్ట్, అలా అనమాట. కాకపోతే ఇది మనం చేసుకున్నప్పుడు కాస్త ఫస్ట్ లూజ్ గా అనిపించిన తర్వాత చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. మనం కొంత ఏం చేస్తాం అంటే చేసిందా వాడే చేద్దాము అన్నట్టు అనుకుంటాం కదా. కరెక్ట్ ప్రాసెస్ ఉంటే అలా మనకి ప్రాబ్లం ఉండదు అట్లా. బాయిల్ అవుతుంది. బాయిల్ టైంలో ఏదైనా వేస్తారా? ఇది మిక్సీ చేసుకున్నాము. రవ్వ వస్తాం కదా, రవ్వ వచ్చిన తర్వాత ఇది మిక్స్ చేసుకున్నాము. డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇదిగోండి. మిక్సీ పట్టుకుని వచ్చేస్తారా? రవ్వ వేసి ఈ చక్కెర వేసి కలిపి పట్టుకొస్తాం. సరే, ఇది స్లిమ్లో పెట్టండి. ఉండగట్టకుండా కలుపుతూ ఉండాలి. చక్కెర కూడా ఇది వేద్దాం. ఓకే. చక్కెర వేసి మనం ఇష్టం, చక్కెర చప్పగా తినాలనుకుంటే చప్పగా, తీయగా తినాలనుకుంటే తీయగా, మొత్తం కలపాలి. ఆ లోపు ఇది పట్టుకొస్తుంది. అయితే వెళ్ళి డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టుకుని వచ్చాయి. ఓకే. అయిపోయింది. తీసుకొచ్చేయండి. ఇక్కడ మనకి రవ్వ కూడా ఉడికిపోయింది కదా. అందులోనే ఈ కాజు బాదం డ్రై ఫ్రూట్స్ ఉంది కదా, దీంట్లోనే వేసి కలుపుదాం. ఇది ఒక ఎక్స్ట్రా టేస్ట్ అన్నమాట. టేస్ట్ కొరకు కొబ్బరి పొడి తీసుకొని వేద్దాం. అన్నీ వేసేసాం కదా, దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇది ఉడికేటప్పుడు సిమ్లో మాత్రమే ఉండాలి. పెద్దగా స్టవ్ పెద్దగా ఉంటే అడుగు బట్టి మాడిపోతుంటుంది. అందుకు మ్యాక్సిమం సిమ్లో పెట్టాలి. కొంచెం ఉడకని దింపే ముందు మనకి ఇలాచీ పౌడరు వేయాలి. ఆ లోపు పిండి తడుపుకుందాం మనం. ఓకే.
ఇది చల్లగా అవుతుంటుంది కదా అంతలోపు అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేసేయి. హీట్ తగ్గుతుంది కాబట్టి ఇది మార్చేస్తాను. మార్చి ఇంకా అన్నీ వేసేసుకున్నట్టే ఇంకా అయిపోయినట్టే కదా. ఇలాచీ పౌడర్ వేసి బాగా కలిపి ఇప్పుడు చల్లగా చేద్దాం. ఇది కలిపేస్తాను. కలిపండి. ఇప్పుడు బౌల్లో మనం మైదా పిండిని తడుపుకుందాం. ఓకే. కొద్దిగా ఇందులో కూడా ఇలాచి పౌడర్, ఓకే, ఇది కొద్దిగా నెయ్యి కలపాలి. ఓకే. ఓకే, మనకి పిండి కూడా ఇప్పుడు రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు స్టార్ట్ చేద్దామా మరి? ఓకే, రెడీ. ఓకే, మీకు ఇది కావాలి కదా, బటర్ పేపర్ తీసుకోండి. నెయ్యి రాసి పేపర్కి నేను ఇలా అప్లై చేసి ఒక్కొక్క ఉండయి తీసుకోవాలి. ఇలా నేను స్టవ్ ఆన్ చేసేస్తా. చేసేయండి. ఇది చేతి మీద తీసుకుంటే ఇంకా వస్తుంది. ఇప్పుడు రవ్వ ఆ పేస్ట్ ఇందులో పెట్టాలి. ఇదిగోండి. ఇలా మనకు కావాల్సినంత పెట్టుకోవాలి. ఇలా చేసుకొని పెట్టుకొని దీన్ని స్టఫింగ్ చేసి ఇలా స్టఫ్ చేసి ఇది మనం మందంగా అంటే మందంగా, పల్సగా అంటే పల్సగా మన ఇష్టం. మా ఊర్లో అయితే మందం ఇట్లా లావు ఉంటేనే భక్ష్యం అంటారు. ఇప్పుడు చాలా పలసగా చేస్తున్నాం కదా భక్ష్యాలు, కానీ మా ఊళ్ళో మేము చిన్న ఉన్నప్పుడు ఇట్లా చాలా మందంగా ఉంటుండే అనమాట. ఇలా ఉంటేనే ఇప్పటికైనా మా నాన్న భక్ష్యాలు ఇప్పుడు అంతా పలసగా చేస్తారు, మందంగా లావు ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి అలా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ప్యాన్ నెయ్యి వేసి ఇది తీసి కాల్చుకోవాలి. రవ్వ భక్ష్యాలు రెడీ అయిపోయినట్టేనా? రెడీ. ఓకే, ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. అయితే చేసుకోవచ్చు. తీసేస్తున్నాను. ఓకే. ఓకే, వేడివేడిగా రవ్వ భక్ష్యాలు రెడీ. చూసారు కదా, వేడివేడిగా రవ్వ భక్ష్యాలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. రవ్వ భక్ష్యాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, రవ్వ 1 కప్పు, పంచదార 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, మైదా పిండి 1 కప్పు. రవ్వ భక్ష్యాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో రవ్వ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో నీళ్లు పోసి మరిగాక వేయించుకున్న రవ్వ, పంచదార వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో డ్రై ఫ్రూట్స్ వేసి మిక్సీ పట్టుకుని ఉడుకుతున్న రవ్వ ప్యాన్ లో వేసి కొబ్బరి పొడి, యాలకుల పొడి కూడా వేసి కలిపి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, యాలకుల పొడి, నెయ్యి, నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకొని చిన్న ఉండలా చేసుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ కి నెయ్యి రాసి చిన్న పూరీలా ఒత్తుకొని చల్లార్చుకున్న రవ్వ మిశ్రమాన్ని ఒక చిన్న ఉండలాగా తీసుకుని పూరీ మధ్యలో పెట్టి క్లోజ్ చేసి బటర్ పేపర్ పైన భక్ష్యాల్లో ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాకి నెయ్యి రాసి వేడయ్యాక ఒత్తుకున్న భక్ష్యాలు తవ్వపై వేసి నెయ్యితో 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రవ్వ భక్ష్యాలు రెడీ. రవ్వ భక్ష్యాలు తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా అందమైన మందమైన రవ్వ భక్ష్యాలని? ఓకే మాదిరి, తీసుకోండి. స్టఫింగ్ బాగా తెలుస్తుందండి కదా, ప్రతి ముక్క విరుచుకున్నప్పుడు కూడా స్టఫింగ్ ఎక్కువగా తెలుస్తుంది. నేను తింటాను. బాగుందా మాదిరి? బాగుంది, బాగా తెలిసిన రుచి మనకి ఇది కదా, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే మనం ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. శనగపప్పు అంటే చాలా టైం టేకింగ్, అది అందరికీ కుదరదు కూడా. అది
ఇదైతే భక్ష్యాలు కావాలి తినాలి అని మూడ్ వచ్చినప్పుడే ఇమీడియట్గా మనం చేసేసుకోవచ్చు అనమాట, అంత ఈజీగా. మరి ఇంత టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే మాధురి, థ్యాంక్ యూ. చూసారు కదా, నాగర్ కర్నూల్ అచ్చంపేట వంటకాల్లో భాగంగా మరి టేస్టీగా పావని రెడ్డి గారు మనకి పరిచయం చేస్తూ వస్తున్నారు. మరి ఈ రోజు నేర్పించిన 2 వంటకాలు చాలా బాగున్నాయండి. ఒకటి వచ్చేసి సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం, అలాగే రవ్వ భక్ష్యాలు చాలా బాగున్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవండి ఇవాల్టి నాగర్ కర్నూల్ అచ్చంపేట ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.